ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఈరోజు విభూది బుధవారంతో తపస్సు కాలము 40 రోజుల ఈ ప్రార్థనా దినాలు, శ్రమల దినాల్లో మనం ప్రవేశిస్తున్నాము. ప్రియ సహోదరులారా, ఫిలిప్పైన్స్ దేశానికి చెందిన మోస్ట్ రెవరెండ్ బిషప్ సోక్రటీస్ విలెగస్ అనేటువంటి ఒక బిషప్ గారు ఈ తపస్సు కాలంలోకి ఉన్నటువంటి మాట లెంట్, LENT, లెంట్ అనే మాటకు 3 నిగూఢమైనటువంటి అర్థాలు ఇస్తున్నారు. మనకు తెలిసినవే, కానీ ఒక క్రమ పద్ధతిలో వీటిని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మొదటిది లెంట్ అంటే తపస్సు కాలం. లెంట్ అనేటువంటి మాట జర్మన్ భాషకు చెందిందంట. దాని అర్థం స్ప్రింగ్ టైం, అంటే వసంతకాలం. వసంతకాలం ఎప్పుడు వస్తుంది? వసంతకాలం ఎప్పుడు వస్తుంది? వసంత ఋతువు ఎప్పుడు వస్తుంది? సరే, 6 ఋతువులు ఉన్నాయి కదా, 6 ఋతువులు. ఈ ఋతువులు అనేటువంటివి సుమారు 2 నెలలకు ఒకసారి మనకు ప్రకృతిలో జరిగే మార్పులను బట్టి ఆ ఋతువులుగా మనము పేరు పెడతాం. ఇందులో చివరి ఋతువు శిశిర ఋతువు. శిశిర ఋతువు అంటే ఆకులు రాల్చే కాలం, చెట్లు ఆకులు రాల్చే కాలం. ఈ కాలంలో చెట్లన్నీ కూడా ఎండిపోయిన ఆకుల్ని ఒకటి వదిలేస్తుంటాయి. మరి ఇక్కడ బాదం చెట్టు ఉంది, ఒక దశలో బోడైపోతుంది చెట్టు. అరే, ఈ చెట్టు చచ్చిందా అన్నట్టుగా ఉంటుంది. అయితే అంతటితో అంతం కాదు, అది ప్రారంభం. కొత్త చిగుళ్ళు కనపడతాయి పచ్చగా మనకి. అంటే వసంత ఋతువు అంటే మరలా జీవిత చక్రం ప్రారంభమైంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. ఆ పాత ఆకులు ఉన్నంత వరకు కొత్త చిగుళ్ళు వస్తాయా? రావు. ఇది మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి కూడా ఒక సూచన. సో ఈ సమయంలో, ఈ చెట్లు యొక్క ఆకులు రాలిపోతున్న సమయంలో జరిగేది ఏమిటట? వేళ్ళు ఇంకా లోతుగా వెళ్తాయండి. ఆ సమయంలో లోతుగా లోపలికి వెళ్తాయి. దీని అర్థం ఏమిటి? ఈ ఆధ్యాత్మిక వసంతం అన్నటువంటి ఇది, ఈ యొక్క శిశిర ఋతువు నుండి ఈ వసంత ఋతువులోకి వచ్చేటప్పుడు మనము దేవునిలోనికి, ఆత్మ వసంతము, మన ఆత్మ దేవునిలో బాగా చొచ్చుకొని పోయి అప్పుడు మరలా కొత్త చిగుళ్ళు బయట కనబడతాయి. మన ఆత్మ దేవునిలో బాగా లోతుగా వేళ్ళూరినప్పుడు, దేవునిలోనికి మనం వెళ్ళినప్పుడు, ప్రార్థనలో, పుణ్యకార్యాల్లో, ధ్యానంలో దేవునిలోనికి మన ఆత్మ బలపడి స్థిరపడి లోతుగా వెళ్ళినప్పుడు మన జీవితంలో కొత్త చిగుళ్ళు కనిపిస్తాయి. మరి యూరప్ అటువంటి ప్రదేశాల్లో పూలు ఈ సమయంలో, స్ప్రింగ్ టైం, ఇక్కడ కూడా పూలు బాగా కనబడుతుంటాయి. ముఖ్యంగా యూరప్లో ఈ ఈ యొక్క చిగుళ్ళు, కొత్త జీవితం ప్రారంభమవుతూ ఉంటుంది. ప్రియమైన సహోదరులారా, ఇది ఒక ఆత్మీయమైనటువంటి అర్థం. మన పాపాలనేటువంటి ఆకులు ఏ విధంగా పండిపోయి రాలిపోతాయో, మన పాపాలని ఒకటి మనం విడిచిపెట్టవలసిన సమయము, మనల్ని మనం ఖాళీ చేసుకోవాల్సిన సమయం. అహంకారం, గర్వం, సోమరితనం, భోజన ప్రియము, మరి మోహము, స్వార్థము, లోభితనము,
ఇటువంటి పాపాలను ఒకటి ఒకటి విడిచిపెట్టి మనల్ని మనం ఖాళీ చేసుకొని దేవుని సన్నిధికి రావాల్సినటువంటి సమయం. ఇక రెండవ అర్థం, ఇది లాటిన్ భాషలో ఉన్న లెంతే. లెంతే అంటే స్లోలీ, నెమ్మదిగా, నిదానంగా. ఏమిటి? నిదానంగా నడవాలి జీవితంలో. మనిషి ఈరోజు పరిగెత్తేస్తున్నాడు, పరుగో పరుగు, ఎవరు ఎక్కడ ఆగడానికి లేదు. ఆగిపోతే టైం వేస్ట్ అయిపోతుంది. సంపాదించేయాలి, కూడబెట్టేసుకోవాలి. నిద్రాహారాలు మాని పరిగెత్తున్నాడు మనిషి సక్సెస్ కోసం, విజయం కోసం. మరి టైం లేదు సోదరా, ఎదురు కదా సోదరా, టైం అయిపోతుంది, ఎంతో సమయం లేదు. దేనికి? సంపాదించుకోవడానికి. ఏమిటి సంపాదించుకోవడానికి? మన సంపాదన వేరు, మన పరుగు వేరు. దేవుణ్ణి సంపాదించడానికి, దేవుని యొక్క ఆశీస్సులు సంపాదించడానికి, దేవుని అంగీకారాన్ని మనము సంపాదించుకోవడానికి సమయం లేదు. ఇదే అనుకూల సమయము, రక్షణ గడియ. కాబట్టి మనం ఏం చేయాలి? స్లో డౌన్, నిదానించే సమయం ఈ 40 రోజులును. నిన్ను నీవు చూసుకో, నీ వైపు చూసుకో. నువ్వు ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? నీ జీవితం ఎలా సాగుతుంది? ఎప్పుడు పరిగెత్తి సంపాదించడమే కానీ నీవు ఎలాగున్నావు? ఏ స్థితిలో ఉన్నావు? నీ ఆధ్యాత్మిక స్థితి ఏ విధంగా ఉంది? నీ నైతిక స్థితి ఏ విధంగా ఉంది? నీ కుటుంబ సభ్యుల పట్ల ఏమైనా శ్రద్ధ వహిస్తున్నావా? నిజమే, అవునండి, వాళ్ళ కోసమే కదా సంపాదిస్తున్నాను. సరే, సంపాదిస్తున్నా కానీ వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంది? వారి ఆరోగ్యం ఎలా ఉంది? పిల్లల చదువులు ఎలా ఉన్నాయి? వాళ్ళకి ఏ అవసరం, ఏ కష్టం ఉంది, ఏ గుండె భారాలు ఉన్నాయి? కాసేపు ఆగి వాళ్ళతో పలకరించే సమయం ఉందా నీకు ఈరోజు? వారికి తిరిగి ప్రేమను చూపించి వారితో కలిసి ప్రార్థన చేసే సమయం ఉందా? వాళ్ళతో కలిసి భోజనం చేసి కలిసి పంచుకునే, కష్టకాలు పంచుకునే సమయం ఉందా? నీ ఇరుగు పొరుగు వారితో, నీ కుటుంబ సభ్యులతో, నీ ఇంట్లో వృద్ధులు ఉన్నారు, వారి యొక్క స్పీడు చాలా స్పీడ్గా ఉండదు. వాళ్ళతో ఆ స్థితికి వచ్చి వాళ్ళ కష్టకాలను పంచుకునేటువంటి సమయం ఉంది. ఇదిగో నా స్థితి ఎలా ఉంది, నా ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది, దేవునితో నా సంబంధం ఎలా ఉంది అని ఆగి నిదానముగా ధ్యానించుకునే సమయమే ఈ లెంతే. అంటే స్లోలీ, నిదానంగా వెళ్ళడం. ప్రియ సహోదరులారా, ఇక మూడవది, ఇంగ్లీషులో లెంట్ అనే మాట, లెండ్ అనే ఇంగ్లీష్ మాటకి పాస్ట్ టెన్స్ అంటారు. లెండ్, లెంట్, లెంట్. ఒక అర్థాన్ని ఇవ్వడం కోసం దీన్ని ఇలా ఉపయోగించారు. లెంట్ అంటే, లెండ్ అంటే అప్పు ఇవ్వడం. అప్పు ఇవ్వడం లెండ్ అంటేనే. అప్పు ఇచ్చినట్లు ఇచ్చాడు దేవుడు. ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. అప్పులు ఎక్కడిస్తారు? మామూలు అప్పులు ఎక్కడ సంపాదించుకున్నాం? బ్యాంక్ నుంచి. బ్యాంక్ వారు అప్పులు ఇస్తారు. అలాగే మారువాడి వాళ్ళు అప్పులు ఇస్తారు. ఏమంటారు దాన్ని ఇప్పుడు? ఆ ఉద్యోగాన్ని ఏమంటారు? ఏం చేస్తున్నారంటే ఫైనాన్స్ అన్నాడు. ఫైనాన్స్ అంటే ఏదో డిపార్ట్మెంట్ అనుకున్నాను నేను. ఏంటంటే అప్పులు వడ్డీలు పడబడ్డాడు. వడ్డీలు ఏ రోజుకి ఆ రోజు ఫైనాన్స్లో బిజీగా ఉంటారంటే సాయంకాలం ఏంటంటే వసూలు చేసుకుంటాడు. ద బిగ్గెస్ట్ లెండర్ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్. ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా ఇవ్వగలిగిన వాడు, ఇచ్చినవాడు దేవుడే. మనకు ప్రాణం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, ఆప్తులనిచ్చాడు, అందచందాలనిచ్చాడు, ఆధ్యాత్మికమైనటువంటి వరాలనిచ్చాడు, సప్త సంస్కారాలు ఇచ్చాడు. అన్నిటికంటే ఎక్కువగా తన కుమారుణ్ణే, యేసు ప్రభువునే
మన రక్షకునిగా ఇచ్చాడు, సిలువలో సమర్పించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజానికి హల్లెలూయా అన్నది ఈ రోజు మానేయాలి. అలవాటు చెప్పేసుకుంటాం కానీ హల్లెలూయా చెప్పకూడదు. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి అనేక వరాలకు కృతజ్ఞత చెప్పుకునే సమయము. ఇస్ అ టైమ్ టు రిటర్న్ వాట్ వి హావ్ రిసీవ్డ్ ఇన్ అబండెన్స్. దేవుడు చేసిన అనేక మేలులకు కృతజ్ఞత తెలియజేస్తూ తిరిగి ఇవ్వవలసిన సమయము, తిరిగి రావలసిన సమయము. రిటర్న్ టు ద లార్డ్ and return what we have received to the Lord. Give back to the Lord. దేవునికి దూరంగా మనం వెళ్ళిపోయినట్లయితే ఈ హడావడిలో, ఈ పరుగులో, ఈ సంపాదన యావలో వెనక్కి రావాల్సిన సమయము. దేవునికి కొన్నిసార్లు మనం ఎంత దూరంగా వెళ్ళిపోతామంటే దైవ స్పృహను కోల్పోతాం. దేవుని ప్రేమ, సోదర ప్రేమ అవసరం లేదు, ఇంకన్నీ నేను అనుకున్నట్టుగా జరిగిపోవాలని, నా శారీరకమైనటువంటి సుఖమిచ్చేటువంటి వాటికే నేను వెంపర్లాడుతూ దూరంగా వెళ్ళిపోతున్నానేమో. ఇట్స్ అ టైమ్ టు రిటర్న్. తిరిగి వచ్చే సమయము, మరలి వచ్చే సమయము ఆ దుడుకు చిన్నవానిలాగా. అదిగో ఆ సుంకరిలాగా పశ్చాత్తాప హృదయంతో ఉన్నటువంటి ఆ జక్కయ్యలాగా, కన్నీరు కార్చిన ఆ వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీలాగా, అదిగో తన గురువుని 3 సార్లు బొంకి అబద్ధమాడి అతను ఎవరో తెలియదు అని చెప్పి యేసు ఒక్క చూపుతో చూసినప్పుడు వెక్కి వెక్కి ఏడ్చినటువంటి ఆ పేతురులాగా మనం తిరిగి రావాల్సిన సమయం ఇది. ప్రియ సహోదరులారా, మరి ఈరోజు మనము 3 విషయాలను సువార్త పట్టణం నుంచి గుర్తు చేసుకున్నాం. నేను కొన్ని సందర్భాలు చెప్పాను. ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలు, ఈ 3 పుణ్యక్రియలు ఈ 40 రోజుల్లో తల్లి శ్రీ సభ మన ముందు ఉంచుతుంది. పునీత అగస్టీన్ వారు ఒక చక్కని మాట చెప్పారు, చాలా అద్భుతమైనటువంటి మాట. ప్రార్థన ఒక పక్షి లాంటిదంట. ఈ ప్రార్థన అనే పక్షి దేవుని పాద సన్నిధికి ఎగిరి వెళ్ళాలంటే దానికి అవసరమైన పక్షి ఎలా ఎగురుతుంది? రెక్కలతో ఎగురుతుంది, అవునా? చక్రాలతో ఎగురుతుందా? రెక్కలతో ఎగురుతుంది. కాబట్టి ఉన్నటువంటి ఆ 2 రెక్కలు ఉపవాసము, దాన ధర్మాలంట. ఉపవాసము, దాన ధర్మాలు అనేటువంటి 2 రెక్కలతో దేవుని సన్నిధికి ఆ ప్రార్థన వెళ్తుంది. చాలా చక్కగా ఈ 3ని కలిపి చక్కని సాదృశ్యంతో, ఉపమానంతో పునీత అగస్టిన్ వారు మనకు అందిస్తున్నారు. ప్రార్థన, చాలాసార్లు ప్రార్థన అంటే ఏమిటి ఇవన్నీ వివరాలు మనకు తెలుసు. మరి ప్రార్థన అంటే ఏంటి? పరలోక ప్రార్థన, అవన్నీ ప్రార్థనలే. అవి ఆదర్శవంతమైన మాదిరి ప్రార్థనలు. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడు, భక్తి కలిగి దేవునితో సంభాషించుటే ప్రార్థన అని మనం నేర్చుకున్నాం ప్రార్థన పుస్తకంలో, సత్యోపదేశం. ఈ ప్రార్థన అన్నటువంటిది ఏంటి? మన ప్రార్థనలు ఎలా ఉంటాయి? మంచి అమ్మాయి కావాలా, లేదా మంచి అబ్బాయి కావాలా, పెళ్ళికి బాగా కట్నం తేవాలా, ఎన్ఆర్ఐ సంబంధం అయితే ఇంకా బాగుంటుంది. మరి మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్న కట్నం తీసుకునేటువంటి అల్లుడు కావాలా. చాలా బాగా ప్రార్థన చేస్తారు, చాలా తెలివిగా, చాలా ఎంత దేవుడికి కూడా చెప్తారు ఎలా చేయాలో, దేవుడు ఎలా చేయాలో మనం చెప్తాం. ఫస్ట్ క్లాస్ రావాలా, తర్వాత ఇల్లు కట్టాలనుకున్నాను, అప్పులు కావాలి, వడ్డీ లేకుండా పాసిబుల్ అయితే, తక్కువ అయినా పర్వాలేదు, అదే వడ్డీ లేకపోతే ఇంకా మంచిది.
ఇలాగా మనం దేవుడు ఏం చేయాలో మనం చెప్తాం. అవును కదా? అవునా? అంటే మనం చెప్పుకోవడమే ప్రార్థన అంటేనే. ప్రార్థన అంటే ఏదో చెప్పుకోడు, అలా చెప్పుకుంటారు. ప్రార్థన అంటే ప్రేయర్ ఈజ్ నాట్ ఎ మోనోలాగ్. మోనోలాగ్ అంటే ఒకరు చెప్పుకోవడం. ఇట్ ఇస్ ఎ డయలాగ్. డయలాగ్ అంటే ఇద్దరు చెప్పేది, ఇద్దరు మాట్లాడు. అంటే ఒకరు మాట్లాడితే మరొకరు వింటారు. మరి అవతల వాళ్ళు మాట్లాడితే మనం ఏం చేయాలి? వినాలి. సో ప్రేయర్ ఈజ్ ఎ డయలాగ్, ఇట్స్ నాట్ ఎ మోనోలాగ్ అంటారు. మనం చెప్పడమే కాదు, దేవుడు చెప్పింది మనం వినాలి. నీ కష్టం ఏదో నువ్వు చెప్పుకో, చెప్పేసుకొని పారిపోవడం కాదు. గబగబా పారిపోవడం టైం అయిపోతుంది. అతను చెప్పేది కూడా ఓపికగా విను, కూర్చో, విను, ధ్యానం చేయి. దానికి సమయం ఇది. ప్రార్థన అంటే అది. మరి ప్రార్థన అనేది వ్యక్తిగతమైన ప్రార్థన, సంఘ ప్రార్థన, పూజాబలిలో పాల్గొవడం ఈ 40 రోజుల్లో, సిలువ మార్గాన్ని, సిలువ శ్రమలను ధ్యానం చేయడం, ఇవన్నీ కూడా మనము ఈ వాక్య పఠనం, బైబిల్ చదువుకోవడం వ్యక్తిగతంగా, ఆ సమయాన్ని గడపడం. రెండవది ఉపవాసము. ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం అంటే అలా కాదు, అలాగైనా అర్థం అవుద్ది అందరికీ. ఉపవాసం అంటే దేవుని దగ్గరగా, అది అర్థం, దాని యొక్క అర్థం అదే. కానీ అసలు మామూలుగా అర్థం ఎలా అర్థం చేసుకోండి. ఉపవాసం ఉన్నారంటే దాని అర్థం ఏంటి? భోజనం చేయలేదు. అవునా? ఈరోజు ఉపవాసం అంటే ఈరోజు ఏమీ తిన్నాం. అది అందరికీ తెలిసినటువంటి అర్థం. మరి ఉపవాసం అన్న తెలుగులో ఉపవాసం అంటే, ఉప అంటే దగ్గరగా, వాసం అంటే జీవించడం, నివసించడం, దేవునికి దగ్గరగా ఉండడం, అది ఉపవాసం అంటే. దేవునికి దగ్గరగా ఉండడానికి మనం ఏం చేస్తాం? మనకి ఇష్టమైనటువంటి దూరంగా ఉండడం అన్నమాట. దూరంగా ఉండడం అంటే శారీరకమైనటువంటి ఉపవాసము. ఏమిటా శారీరకమైన ఉపవాసము? వదులుకోవడం. ఏం వదులుకోవడం? భోజనము, మాంసం, ఇలాంటివన్నీ కూడా కొన్ని వదులుకోవడానికి సిద్ధపడడం. రెండోది పాపపు ఆలోచనలు, పాప పనుల నుండి నిగ్రహం కలిగి ఉండడం. మూడోది న్యాయపరమైనటువంటి సుఖాలు, పొగ త్రాగడం, మద్యం, సినిమా, టీవీ, సెల్ ఫోను, వ్యర్థమైన సంభాషణలు, వీటన్నిటి నుంచి కూడా దూరంగా ఉండడం. నిజానికి ఉపవాసంలో మనము ఉపేక్షించడం అంటే వద్దనుకోవడం. ఏంటి వద్దనుకోవడం? ఏంటి త్యాగం? త్యాగం అంటే ఏంటి? త్యాగం అంటే ఏంటి? ఇష్టమైనది, సాధ్యమైనది, ఉపయోగకరమైన దాన్ని వదులుకోవడం. అది ఇష్టమైనది, బాగా ఇష్టమైనది. ఉదాహరణకి కాకరకాయ కూర అంటే చాలా ఇష్టం కదా మీకు అందరికీ? అవునా? మనందరికి చాలా ఇష్టం కదా. ఎలా ఉంటుంది కాకరకాయ? తీయ ఉంటుంది కదా. కాకరకాయ అనగానే అలా అంటాం మనం. అమ్మ ఈరోజు ఏం కూర అంటే కాకరకాయ అన్నది అనుకో, మనం సాధారణంగా మనకి ఇష్టం ఉండదు. కాబట్టి ఈ 40 రోజులు కూడా నేను కాకరకాయ కూర ఈ 40 రోజులు త్యాగం చేస్తున్నాను అన్నాడు. అది త్యాగం అవుతుందా? ఏది? బిర్యానీ లేకపోతే చికెన్ ఇలాంటివన్నీ కూడా చాలా ఇష్టమైనవి కొంతమంది. అది మానుకోవాలి. అమ్మో చాలా కష్టం అది. అదే త్యాగం అంటే. ఇష్టమైనది, సాధ్యమైనది. ఇదిగో నేను ఫ్లైట్లో వరల్డ్ టూర్ నేను త్యాగం చేస్తున్నాను. ఇది నీకు అది ఎవడడిగాడు? ఎవరిని పంపి తీసుకెళ్తున్నారా? అది సాధ్యం కాదు నీకు అంటే. సాధ్యము కానివి కాదు, నీకు సాధ్యపడేవి, బాగా ఇష్టమైనవి, ఉపయోగకరమైనది. ఏదో పనికిమాలి నేను త్యాగం చేస్తున్నాడు కదా, నీకు అంత బాగా ఉపయోగకరం, ప్రయోజనకరం,
కానీ దాని నుండి నేను త్యాగం చేస్తున్నాను. ఈ త్యాగం చేయడం వలన కష్టమే, మనకి కాస్త కష్టమే, అయినప్పటికీ దానికి దూరంగా ఉంటాను. అది త్యాగం ప్రియమైన సహోదరులారా. ఇక ఆ విధంగా మనము ఉంటూ దేవునికి దగ్గర అవ్వడం. మరి ఈ విధంగా చేసేటప్పుడు మనం ఏం చెప్తున్నావు? ఓ దేవా, నేను నాకంటే నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాను కాబట్టి నాకు ఇష్టమైనటువంటి దాన్ని దూరంగా ఉంటాను. సిగరెట్లు కాల్చడం, లేకపోతే త్రాగుడు అలవాటు ఉన్నటువంటి వాళ్ళు, మరొకటి అలవాటు ఉన్నటువంటి వాళ్ళు, అది నాకు చాలా ఇష్టం, నాకు సుఖం ఇస్తుంది. కానీ నేను దాన్ని మానుకుంటున్నాను, ఆపుతున్నానంటే, దేవా నేను నాకు సుఖం ఇచ్చేదాన్ని దూరంగా ఉంచుతున్నాను, నేను నాకంటే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను కాబట్టి ఈ త్యాగం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నీవు నా కోసం నీ ప్రాణమే ఇచ్చావు, శిలువ శ్రమలను అనుభవించావు నన్ను రక్షించడం కోసం. కాబట్టి నేను ఈ త్యాగం చేయడానికి చేస్తూ నీ శిలువ శ్రమల్లో, నీ శిలువ మార్గంలో నేను కూడా అనుదిన శిలువలను ఎత్తుకొని నేను వెంబడించి కల్వరి చేరి నీతో పాటు క్రీస్తుతో పాటు మరణిస్తే క్రీస్తుతో పాటు ఉత్థానమవుతాము. అది పునీత పౌలుడు మనకు గుర్తు చేస్తున్నాడు. ప్రియ సహోదరులారా, మరి చాలాసార్లు చెప్పాను, మరి ఉపవాసము, దాన ధర్మాలే చేసేటప్పుడు నెక్స్ట్ దాన ధర్మాలు పాపములను తొలగిస్తాయంట, మన పాపాలను తొలగిస్తాయంట. అలాగే పేదలకు దానం చేస్తే ప్రభువుకు దానం చేసినట్లే, అంటే పేద విధవ తన సమృద్ధి నుండి కాదు, తన సంపూర్ణత నుండి ఇచ్చింది, దానికి ఉన్నదంతా కూడా ఇచ్చింది. అది మనకు అనుకుంటాం ఈ త్యాగం చేయడం, వదులుకోవడం అనేటువంటిది గొప్ప కోసం కాదు, ప్రేమతో చేయవలసిన పని. సంతోషంతో చేసేవాడిని, దానం చేయవాడిని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అంటున్నాడు. మరి దానం చేసేటప్పుడు కానీ, త్యాగం చేసేటప్పుడు కానీ, సిస్టర్ గారు చెప్పారు మొన్న, ఫాదర్ నేనున్నప్పుడు గతంలో ప్రతి కుటుంబం నుంచి ఆ ఇళ్ళాళ్ళు ఏదో కొంత బియ్యం తీసుకొచ్చి ఇచ్చేవారు ప్రతి ఆదివారం. ఇప్పుడు 4-5 కుటుంబాలు తప్ప ఎక్కువ కనిపించట్లేదండి. అలవాట్లన్నీ కొన్ని మంచి అలవాట్లు అలాగా ఆవిరైపోతుంటాయి. దీంతో ప్రారంభిద్దాం, ఈ సంవత్సరం తపస్కాలంతో ప్రారంభిద్దాం. ప్రతి కుటుంబం నుండి రోజుకి కొంచెం పిడికట్ బియ్యం పక్కన పెట్టాలి. ముఖ్యంగా ఈ 40 రోజుల్లో రోజుకి ఒక పిడికిడి బియ్యం పక్కన పెట్టండి. ఆదివారం మీరు వచ్చినప్పుడు ఆలయంలో సమర్పించడం, ఇదొక అలవాటు చేసుకోవాలి. అది తపస్కాలం మాత్రమే కాదు, ప్రతి ఆదివారం కూడా నా కుటుంబం నుండి నేను ఏమిస్తున్నాను, ఏమిటి సమర్పిస్తున్నాను దేవునికి. చందా వేస్తున్నారు సరే, అది ఒకటి. నా కుటుంబం నుండి నేను ఏం త్యాగం చేస్తున్నాను, ఏం కానుకగా ఇస్తున్నాను ప్రభువుకి. ప్రియమైన సహోదరులారా, అనవసరమైన ఖర్చులని తగ్గించుకోవడం. అనవసరమైన ఖర్చులు, కొంతమంది యూరోప్ కంట్రీస్లో ఏంటంటే వీకెండ్స్కి ఉన్నటువంటి పార్టీలు ఇవన్నీ కూడా మానుకుంటారు కొంతమంది. ఆ డబ్బు ఎంతైతే ఖర్చు పెడతామో అది పక్కన పెట్టి పేదలకు లేకపోతే ఆలయంలో వారు కానుకగా ఇస్తారు. ఈరోజు మనము నిర్ణయం తీసుకోవాలి ప్రియమైన సహోదరులారా. ఈ 40 రోజుల పాటు మన ఈ ఉపవాస ప్రార్థనలోకి వెళ్తున్నప్పుడు 3 విషయాలు మనం గుర్తు చేసుకున్నాం. ఆధ్యాత్మిక వసంతము మొదటి అర్థంగా, రెండవది స్లో డౌన్. నీకు దేవుడు చేసిన మేళ్లను, వరాలను గుర్తించు. ధ్యానపూర్వకంగా దేవుని సన్నిధిలో వందనాలు తెలియచేయి. నీ కుటుంబంతో సమయాన్ని గడుపు. ప్రార్థనలో నీ కుటుంబంతో ఉండు, వారి కష్టసుఖాలు తెలుసుకో. అలాగే బాధల్లో, వ్యాధిలో, మరి అనారోగ్యంలో ఉన్నటువంటి వారి పట్ల దయ చూపి వారితో ప్రార్థన చేసి వారిని సందర్శించు. ఇక మూడవది చెప్పాను, ఇదిగో దేవుడు మనకి ఎన్నెన్నో ఇచ్చాడు, మనం తిరిగి రావలసిన సమయం ఇది. ఎ టైమ్ టు రిటర్న్,
ఎ టైమ్ టు రికన్సైల్. సఖ్యపడవలసిన సమయం. మన పాపాల కోసము ప్రాణం పెట్టినటువంటి ప్రభువుతో మన పశ్చాత్తాపడి సఖ్యపడవలసిన సమయం. మరి పూజల్లో పాల్గొనడం, ముఖ్యంగా మంచి పాప సంకీర్తనం చేయాలి ఈ రోజుల్లో. తిరుసభ కట్టడంలో కానీ మంచి పాప సంకీర్తన చేయాలి. మరి తరచుగా చేయాలి ఈ 40 రోజుల్లో. పరిశుద్ధతలో ఎదగడానికి మనము ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరులారా, మరి ఈరోజు విభూది బుధవారం. ఏం చెప్తున్నావు? ఓ మానవుడా, మట్టి నిండి వచ్చిన నీవు తిరిగి మట్టిలో కలిసిపోతావు. ఇంకొకటి, పశ్చాత్తాపపడి సువార్తను విశ్వసించు. ఏం చెప్తున్నావు? అదేమిటి? దాని అర్థం ఏమిటి? ఈ లోకంలో మనం అనుకున్నటువంటి ఓహో గొప్పది, ఆహా ఇంత గొప్ప కట్టడాలు, ఇంత సంపాదించాను, ఇంత చేశాను, ఇది నా విజయం, ఇది నా గొప్పతనం అనుకున్నవన్నీ కూడా చివరికి ఇదిగో ఇది మట్టి, బూడిద అయిపోతుంది. ఏది శాశ్వతం కాదు. కానీ ఇవన్నీ ఇచ్చినటువంటి దేవుడు శాశ్వతమైనటువంటి వాడు, నిత్య జీవం ఇచ్చేటువంటి వాడు ఆ ప్రభువే. కాబట్టి ఇదేమీ కాదు, ఇవన్నీ ఇచ్చిన నీవే నా సర్వస్వం. ప్రభువా, నీ దగ్గరికే నేను వస్తాను, నన్ను దీవించు. నేను గుర్తు చేసుకుంటున్నాను, ఇవేమీ కాదు. నా జీవితం అంతా, నా మనస్సంతా, నా హృదయం అంతా, నా శ్రమంతా ఈ వస్తువుల మీద పెడుతూ ఉన్నాను. ఇది శాశ్వతం కాదు, నీవే శాశ్వతమైన వాడివి అని గుర్తు చేసుకుంటున్నాము. ఆ ప్రభుని చేరుకోవడమే మన లక్ష్యము. మరి ఆ ప్రయత్నంలో ఈ 40 రోజుల్లో మనము మరింత ప్రేమపూర్వకంగా, భక్తియుతంగా మనం పూజల్లో పాల్గొవడం, మరి ఆరాధనలో పాల్గొవడం, శిలువ శ్రమల ధ్యానంలో పాల్గొవడం, మంచి పాప సంకీర్తనం చేయడం, పుణ్యకార్యాలు చేయడం ద్వారా దేవునికి దీవెనలు పొందుదాం. ఆమేన్.